ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఆశ కలిగించే ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది యువతలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మంత్రి లోకేష్ మాట్లాడుతూ యువతకు స్పష్టమైన దిశ చూపించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో ముందుగానే తెలియజేస్తే అభ్యర్థులు సరైన ప్రణాళికాబద్ధంతో సిద్ధమవుతారని ఆయన తెలిపారు. అందుకే ఉగాదిని సందర్భంగా తీసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అంటే ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో, వాటి నియామక ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో, ఫలితాలు ఎప్పుడు వస్తాయో వంటి వివరాలను ముందుగానే ప్రకటించే పత్రం. దీనివల్ల అభ్యర్థులకు స్పష్టత లభిస్తుంది, అనవసర సందేహాలు తగ్గుతాయి. రాష్ట్రంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నట్టు సమాచారం. విద్య, పోలీస్, వైద్య, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి వంటి విభాగాల్లో ఖాళీలపై సమీక్ష జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ వివరాల ఆధారంగా సమగ్ర జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిరుద్యోగ యువత చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోంది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక కొంత గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారా సంవత్సరమంతా ప్రణాళిక ముందుగానే తెలిసిపోతే అభ్యర్థులు సమయపాలనతో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. మంత్రి లోకేష్ స్పష్టం చేసిన విషయాల్లో ముఖ్యమైనది పారదర్శకత. నియామక ప్రక్రియ న్యాయంగా, వేగంగా జరగాలని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో ఆలస్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జాబ్ క్యాలెండర్ విడుదల కోచింగ్ సెంటర్లు చదువుతున్న విద్యార్థుల్లో చురుకుదనం పెరిగే అవకాశం ఉంది. ముందుగానే తేదీలు తెలిసిపోతే అభ్యర్థులు తమ చదువును సక్రమంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు భద్రత మరియు స్థిరత్వం ఇస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది పరీక్షలకు దరఖాస్తు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా అవకాశాలు స్పష్టంగా తెలియజేయడం ఒక మంచి నిర్ణయంగా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్య కర్తవ్యమని మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగంలో కూడా ఖాళీలు భర్తీ చేయడం ద్వారా కొంతమేర నిరుద్యోగ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ పరీక్షలు, ఉపాధ్యాయ నియామకాలు, పోలీసు నియామకాలు, సచివాలయ ఉద్యోగులు వంటి విభిన్న విభాగాల వివరాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే పూర్తి వివరాలు అధికారిక ప్రకటనలో వెలువడతాయి. యువతలో ఈ ప్రకటనపై సానుకూల స్పందన కనిపిస్తోంది. చాలా మంది సోషల్ మీడియా వేదికపై మంత్రి ప్రకటనకు స్వాగతం తెలిపారు. స్పష్టమైన షెడ్యూల్ ఇవ్వడం వంటి నిర్ణయం అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నియామక ప్రక్రియలో సాంకేతిక సదుపాయాలను మరింతగా ఉపయోగించాలనే ఆలోచనలో ఉంది. ఆన్లైన్ దరఖాస్తులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, వేగవంతమైన ఫలితాల ప్రకటన వంటి విధానాలు అమలు చేసే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే ప్రతి శాఖ కూడా నిర్దిష్ట సమయానికి నియామకాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ వ్యవస్థలో పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. సమయ పాలనకు ప్రాధాన్యం పెరుగుతుంది. మొత్తంగా చూస్తే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ చెప్పిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ ని నిరుద్యోగులకు ఒక ఆశాకిరణంగా మారింది. అధికారిక ప్రకటన కోసం యువత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేస్తోంది.
ఇండియా ఏఐ సమ్మిట్ లో పాల్గొనున్న చంద్రబాబు ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం. పలు సంస్థలతో ఒప్పందాలు. దేశవ్యాప్తంగా సాంకేతిక రంగంలో జరుగుతున్న పరిణామాల్లో భాగంగా నిర్వహించిన ఇండియా ఏఐ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యే పెట్టుబడులపై చర్చలు జరిపారు. చంద్రబాబు సమ్మిట్ లో మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు భవిష్యత్ అభివృద్ధికి కీలకమని తెలిపారు. ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఏఐ వినియోగం పెంచాలని రాష్ట్రం ప్రణాళిక సిద్ధం చేస్తుందని చెప్పారు. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. ఇండియా ఏఐ సమ్మిట్ లో దేశ విదేశాల నుంచి అనేక సాంకేతిక సంస్థలు పాల్గొన్నాయి. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, క్లౌడ్ సేవలు, సైబర్ భద్రత వంటి రంగాలపై ప్రత్యేక సమావేశాలు జరిపారు. ఈ వేదికలో రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రాన్ని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆయన తెలిపారు. ఏఐ పార్కులు, డేటా సెంటర్లు, స్టార్టప్ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. సమ్మిట్ సందర్భంగా పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరినట్టు సమాచారం. ఈ ఒప్పందాల ద్వారా పెట్టుబడులు, శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. అయితే పూర్తి వివరాలు త్వరలో వెలువడించనున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర యువతను ఏఐ రంగంలో నైపుణ్యంతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఏఐ ఆధారిత సేవలను ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర సేవలు వేగంగా అందించేందుకు సాంకేతిక వినియోగం పెంచాలని కూడా సూచించారు.
పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు భూమి, విద్యుత్, కనెక్టివిటీ వంటి అంశాలను సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేగవంతమైన అనుమతుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఏఐ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మరింత పెట్టుబడులు ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. సమ్మిట్ లో పాల్గొన్న సంస్థలు, ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. నైపుణ్యంతో కూడిన యువత, పెరుగుతున్న మౌలిక వసతులు రాష్ట్రానికి బలం అవుతాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా సాఫ్ట్వేర్, డేటా విశ్లేషణ, సైబర్ భద్రతా రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. నిపుణులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో సాంకేతిక రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం మంచి అడుగని వారు అంటున్నారు. రాష్ట్రాన్ని సాంకేతికంగా ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహం రూపొందించిందని ముఖ్యమంత్రి తెలిపారు. స్టార్టప్లకు ప్రోత్సాహకాలు, పరిశోధన కేంద్రాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తంగా చూస్తే ఇండియా ఏఐ సమ్మిట్ లో ముఖ్యమంత్రి పాల్గొని పలు సంస్థలతో చర్చలు జరపడం రాష్ట్రానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఏపీ సాంకేతిక హబ్ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నాలు త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. పెట్టుబడులు, ఉద్యోగాల పెరుగుదల ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఆశిస్తోంది 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 ఆశిస్తోంది